ఒక ఊరిలో వినయ్, మాధవ్, కృష్ణ అనే ముగ్గురు స్నేహితులుంటారు. వాళ్ళు ఒక ప్రొఫెసర్‌ని కలుస్తారు. "మేము మీ దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్‌లుగా జాయిన్ అయ్యి పీహెచ్‌డీ చేద్దాం అనుకుంటున్నాం. మమ్మల్ని మీ అసిస్టెంట్‌లుగా జాయిన్ చేసుకోండి" అని ఆ ప్రొఫెసర్‌ని బ్రతిమాలుతారు. వాళ్ళ ముగ్గురు వాళ్ళ మాటలతో ఆ ప్రొఫెసర్‌ని చాలా ఇంప్రెస్ చేస్తారు. వాళ్ళ మాటలకి పడిపోయిన ఆ ప్రొఫెసర్ వాళ్ళ ముగ్గురిని తన దగ్గర అసిస్టెంట్‌లుగా జాయిన్ చేసుకుంటాడు. వీళ్ళల్లో వినయ్ ఓ సైన్స్ పిచ్చోడు. అక్కడున్న పరికరాలతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. మెంటా ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేయాలన్నది మనవాడి కోరిక. మాధవ్ గాడు అమావాస్య రోజు పుట్టాడు. అందువల్ల వాడికి దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఎక్కువగా వాటితోనే మాట్లాడుతూ వాటి బాధలు తెలుసుకుంటూ ఉంటాడు. అలాగే వాటి ఆత్మకు శాంతి కలిగేలా చూసుకుంటూ ఉంటాడు. అందుకని వీడు పారానార్మల్ ఫిజిక్స్ లో పీహెచ్డీ చేద్దామని ఇక్కడికి వచ్చాడు. ఇక మన కథలో ముఖ్యమైన వాడు కృష్ణ. వీళ్ళ ఊర్లో ఎవరికైనా లంకిబిందులు కావాలంటే మన కృష్ణనే కలిసేవారు. ఎందుకంటే మనవాడు కొబ్బరికాయ గ్రావిటీ టెక్నిక్ ఉపయోగించి స్పాట్ పెట్టాడంటే ఖచ్చితంగా అక్కడ లంకిబిందులు దొరకాల్సిందే. అందుకనే మనవాడు జియో సైన్స్ లో రీసెర్చ్ చేద్దామని ఈ ప్రొఫెసర్ దగ్గరికి వచ్చాడు. ఏ రోజైతే ఆ ప్రొఫెసర్ ఈ ముగ్గురిని తన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ చేసుకున్నాడో ఆ రోజు నుంచి ఆ ప్రొఫెసర్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. మాధవ్ గాడు సిగరెట్ కాల్చుకుంటూ దెయ్యాలతో మాట్లాడుతూ టైం గడిపేస్తూ ఉండేవాడు. వినయ్ గాడు అక్కడున్న పరికరాలను ఉపయోగించి సైన్స్ తో పనికిమాలినవన్నీ సృష్టిస్తూ ఉండేవాడు. ఇక మన ఫిష్ విషయానికి వస్తే అదేనండి మన కృష్ణగాడు. వీడు రీసెర్చ్ పేరుతో చేసే రాసలీలకు అస్సలు హద్దే ఉండదు. వాడి మాటల టాలెంట్ తో ఈ ప్రొఫెసర్ కూతురునే గోకేస్తాడు. తన కూతురుతో ఈ కృషి గారు చేస్తున్న పనిని చూసి ఆ ప్రొఫెసర్ నిర్ఘాంతపోతాడు. పట్టరాని ఆవేశం వస్తుంది. వాళ్ళపై కోపపడతాడు. మిమ్మల్ని ఈ కాలేజీ నుంచి తీసేస్తున్నానని అంటాడు. అలా ఆ ప్రొఫెసర్ అనేసరికి క్రిష్ కు కోపం వస్తుంది. ఎలా తీసేస్తారు సార్, ఇంకా మేము టీసీస్ సబ్మిట్ చేయకుండా అంటూ ఆ ప్రొఫెసర్ కి ఎదురు సమాధానం చెప్తాడు. ప్రొఫెసర్ వాళ్ళ ముగ్గురిని తిట్టుకుంటూ అక్కడ ఉన్న తన కూతురుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుండి ఈ ముగ్గురు స్నేహితులు కలిసి ఆ ప్రొఫెసర్ ని చాలా ఇబ్బందులు పెడతారు. వాళ్ళకున్న తెలివితేటలు ఉపయోగించి ఆ ప్రొఫెసర్ కుర్చీలో కూర్చోగానే అది ఎగిరి పడేలా చేస్తారు. ప్రొఫెసర్ కింద పడగానే సీలింగ్ ఫ్యాన్ వచ్చి అతని తల మీద పడేలా చేస్తారు. అలా ఆ ప్రొఫెసర్ ని గాయాల పాలు చేసి హాస్పిటల్ కు పరిమితం చేస్తారు. ఆ ప్రొఫెసర్ కి తెలియకుండా అతని కంప్యూటర్ ని హ్యాక్ చేసి ఆ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు దొబ్బి క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసేవాళ్ళు. ఆ కాలేజీలో పనిచేస్తున్న మేడమ్స్ కి ఈ ప్రొఫెసర్ రాసినట్లుగా ఓ లవ్ లెటర్ రాసి పాపం ఇతన్ని ఇరికించేశారు. క్యాంపస్ లో లవ్ చేసుకుంటున్న కపుల్స్ ని సీక్రెట్ గా వీడియో తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేవాళ్ళు. చివరికి వార్డెన్ తో గుమ్మక్కై ఆ హాస్టల్ ని ఒక క్లబ్ గా మార్చేశారు. ఇలా వీళ్ళు చేస్తున్న అరాచకాలను భరించలేకపోయిన ప్రొఫెసర్ వీళ్ళ తరపున అతనే గవర్నమెంట్ కి టీసీ సబ్మిట్ చేసి వీళ్ళని డిస్టెన్స్ లో పాస్ చేసి ఆ కాలేజ్ నుంచి పంపించేస్తాడు. ఏమాత్రం కష్టపడకుండానే డాక్టరేట్ సంపాదించిన ఈ ముగ్గురు స్నేహితులు వాళ్ళ ఊరు బయలుదేరుతారు. అనుకోకుండా భైరవపురం అనే ఊరు దగ్గర ఆగుతారు. ఆ రాత్రి అక్కడ ఎవరో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. అది వీళ్ళు సీక్రెట్ గా చూస్తారు. ఆ ఊరి ప్రజలు అక్కడున్న మంత్రగాళ్లతో ఏవో పూజలు చేస్తూ ఉంటారు. ఆ మంత్రగాడు ఏవో మంత్రాలు వల్లిస్తూ తన చేతిలో ఉన్న గవ్వల్ని నేల మీద విసురుతాడు. అలా నేల మీద పడిన గవ్వలు ఒక చోట నిల్చుంటాయి. ఆ నిల్చున్న చోట అక్కడున్న మనుషుల చేత తవ్విస్తారు. వాళ్ళకి కొన్ని లంకి బిందులు దొరుకుతాయి. వాళ్ళ చేత పూజలు చేయించిన వ్యక్తి ఆ మంత్రగాడికి కొంత డబ్బు ఇస్తాడు. ఆ లంకి బిందులు తను తీసుకుంటాడు. ఇంతలో ఆ ఊర్లో నుండి ఇంకో వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆ మాంత్రికుల దగ్గరికి వచ్చి, అయ్యా నా కూతురికి దెయ్యం పట్టింది, మీరే వచ్చి రక్షించాలి అంటూ ఆ మంత్రగాల్ని తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. ఇక్కడ జరుగుతున్నదంతా సీక్రెట్ గా చూస్తున్న ఆ ముగ్గురు స్నేహితులు కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తారు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి దెయ్యం పట్టిన దానిలా ఊగుతా ఉంటుంది. అక్కడికి ఆ మాంత్రికుడు వెళ్లి ఏవో మంత్రాలు చదివి అమ్మాయి నెత్తి మీద ఒకటి పీకుతాడు. వెంటనే దెయ్యం పోతుంది. ఆ అమ్మాయి స్పృహ కోల్పోతుంది. అలా తన కూతురికి పట్టిన దెయ్యాన్ని వదిలించినందుకు గాను ఆ పిల్ల తండ్రి మాంత్రికుడికి డబ్బులు ఇస్తాడు. ఇదంతా సీక్రెట్ గా చూస్తున్న ఆ ముగ్గురు స్నేహితుల్లో క్రిష్ తన ఫ్రెండ్స్ తో ఇలా అంటాడు, అరే చిన్నప్పటి నుంచి నేను కొబ్బరికాయ టెక్నిక్ ఉపయోగించి మా ఊర్లో చాలా మందికి లంకెల బిందులు తీసి ఇచ్చానురా, కానీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. తను అలా అనగానే మాధవ్ కూడా, అరే నేను కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో దెయ్యాలతో మాట్లాడాను, వాటి ఆత్మకు శాంతి కూడా కలిగించానురా, కానీ మా ఊర్లో ఏ ఒక్కడు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదురా. కానీ ఈ ఊర్లో వాళ్ళు మాత్రం దెయ్యాలను వదిలించినందుకు, లంకె బిందులు తీసినందుకు ఆ మంత్రగాడికి వేలకు వేల డబ్బులు ఇస్తున్నారురా. ఇక్కడున్న ప్రజలు గవ్వలేసినందుకు, కొబ్బరికాయలతో పూజలు చేసినందుకే ఆ మంత్రగాడికి అంతంత డబ్బులు ఇస్తున్నారంటే మనకున్న తెలివితేటలకి మనం గనక దానికి టెక్నాలజీ సైన్స్ యూజ్ చేసామంటే ఒక్కసారి ఊహించండిరా మనం ఎంత సంపాదించొచ్చు. నెక్స్ట్ మన ప్లాన్ ఇదేనరా, మనం ఈ భైరవపురంలోనే ఉందాం, ఇక్కడే జెండా పాతేద్దాం, మనం కాలేజీలో అనుభవించిన రాయల్ లైఫ్ ని మళ్ళీ ఈ ఊర్లో అనుభవించడమేనరా మన నెక్స్ట్ ప్లాన్ అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళు ఆ ఊర్లోకి వెళ్తారు. అక్కడ మంచి సెంటర్ చూసుకొని అక్కడ టెంట్ ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోని రకరకాల
సైన్స్ ఎక్విప్మెంట్స్ ని తీసుకుంటారు. ఒక కొత్త రకమైన కాస్ట్యూమ్స్ వేసుకొని ఏ టు జెడ్ సొల్యూషన్స్ అనే పేరుతో దెయ్యాలు వదిలించడంతో పాటు ఏ సర్వీస్ అయినా చేస్తామనే పాంప్లెట్స్ కొట్టించి ఆ ఊరంతా పంచుతారు. పాపం వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ ఊర్లో ఊరి చివరన ఒక మహల్ ఉంది. ఆ మహల్లో ఓ కేరళ దెయ్యం ఉంది. అది ప్రతి చంద్రగ్రహం రోజు ఊర్లో పడుతుంది. ఎవరైనా కనిపించారంటే వాళ్ళని చంపేస్తుంది. ఆ దెయ్యం ఊర్లోకి వచ్చే ముందు విపరీతమైన గాలితో పాటు గజ్జల సౌండ్స్ వినపడతాయి. ఆకాశంలో ఆ దెయ్యం పెంచుకుంటున్న గబ్బిని ఎగురుకుంటూ వస్తుంది. ఆ సిమ్టమ్స్ కనబడగానే ఆ ఊర్లో ప్రజలందరూ కూడా ఎక్కడ పనులు అక్కడ వదిలేసి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్లి తలుపులు గడిలేసేసుకుంటారు. ఈ విషయం తెలియని ఈ ముగ్గురు స్నేహితులు ఆ ఊరంతా వాళ్ళ పాంప్లెట్లు పంచుతూ ఉంటారు. మాధవ్ గాడికి ఆ ఊరు బార్ షాప్ లో ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతను కూడా మన మాధవ్ లాగే దెయ్యాలతో మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ బాగా కుదురుతుంది. అతని సహాయంతో ఊరి ప్రజలందరికీ కూడా మన మాధవ్ బాగా దగ్గర అవుతాడు. కాలేజ్ నుంచి వస్తున్న ఆ ఊరి ప్రెసిడెంట్ కూతురిని చూసి మన క్రిష్ లవ్ లో పడతాడు. ఆ అమ్మాయికి తను ఎవరో పరిచయం చేసుకుని తన చేతిలో ఉన్న పాంప్లెట్ ని ఆమెకు అందించి మెల్లగా ఆమెతో మాటలు కలుపుతాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక్క కస్టమర్ కూడా లేక దిగాలుగా కూర్చున్న వీళ్ళ దగ్గరికి మాధవ్ కు పరిచయమైన తాగుబోతు ఫ్రెండ్ ఒక కస్టమర్ ని తీసుకుని వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఆ వచ్చిన అతను మన వాళ్ళతో ఇలా అంటాడు. మా అమ్మ రోజు నా కల్లోకి వస్తుంది. వచ్చి బిడ్డ నేను నీకోసం ఏమీ చేయలేకపోయాను. కానీ చనిపోయే ముందు నా నగలు, నా వడ్డానం, బంగారు నాణాలు అన్ని మన ఇంట్లో దాచిపెట్టాను. నీకు అవసరం వచ్చినప్పుడు వాటిని తీసుకొని వాడుకో అని చెప్తుంది. కానీ ఎక్కడ దాచింది అనేది మాత్రం చెప్పలేదు. మీరే ఎలాగైనా అవి ఎక్కడ దాచిపెట్టిందో కనుక్కొని నాకు ఇవ్వాలి అని ఈ ముగ్గురు స్నేహితుల్ని అడుగుతాడు. ఈ ఊర్లో వీళ్ళు టెంట్ వేసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి కస్టమర్ ఇతనే అవడంతో ఈ ముగ్గురు స్నేహితులు చాలా సంతోషిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న రకరకాల సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ మొత్తం అతని ఇంటికి తీసుకువెళ్తారు. ఇల్లంతా సెర్చ్ చేస్తారు. ఎలాగైతేనే వాళ్ళ ఇంట్లో ఉన్న లంకి బిందెలను వెలికి తీస్తారు. దాంతో ఆ కస్టమర్ చాలా సంతోషిస్తాడు. వీళ్ళకి డబ్బులు ఇవ్వబోతాడు. కానీ ఈ ముగ్గురు స్నేహితులు అతని దగ్గర డబ్బులు తీసుకోరు. అతనితో ఓ సెల్ఫీ తీసుకొని మీ ఇంట్లో మేము లంకెల బిందులు తీసిన విషయాన్ని ఊరంతా స్ప్రెడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. అతను వీళ్ళ తాగుబోతు ఫ్రెండ్ ఇద్దరూ కలిపి సోషల్ మీడియాలో వీళ్ళ గురించి బాగా వైరల్ చేస్తారు. అంతేకాకుండా ఊరందరికీ ఈ విషయాన్ని చెప్తారు. దాంతో ఆ ఊర్లో వీళ్ళ ముగ్గురు గురించి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు నుంచి వీళ్ళ టెంట్ దగ్గరికి కస్టమర్స్ ఓ వరదలా వచ్చేస్తారు. రకరకాల సమస్యలతో ఆ ఊరు వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యల్ని మన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సైంటిఫిక్ ఎక్విప్మెంట్ తో రకరకాల జిమిక్కులు చేసి పోగొడుతూ ఉంటారు. అలా ఆ ఊర్లో వీళ్ళ ముగ్గురు చాలా పాపులర్ అయిపోతారు. చివరికి ఆ ఊరి ప్రెసిడెంట్ భార్యకి పట్టిన దెయ్యాన్ని కూడా మన వాళ్ళు వదిలిస్తారు. ఆ రోజే మన క్రిష్ మేడ పైన ఉన్న ప్రెసిడెంట్ కూతురిని మరోసారి చూస్తాడు. వీళ్ళు వచ్చినప్పుడు కానించి ఆ ఊర్లో మంత్రాలు చదివే వాళ్ళకి పని లేకుండా పోతుంది. దాంతో వాళ్ళు ఈ ముగ్గురు మీద కోపాన్ని పెంచుకుంటారు. కానీ ఈ ఊరు వాళ్ళు మాత్రం వీళ్ళని దేవుళ్ళ భావిస్తారు. ఓ రోజు ప్రెసిడెంట్ గారి కూతురి చేతి రింగ్ చెరువులో పడిపోతుంది. దాన్ని ఎలాగైనా కనిపెట్టి తనకిమ్మని క్రిష్ ని ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. మన క్రిష్ ఆ రింగ్ ని వెతికి ఆ అమ్మాయి బర్త్డే రోజు గిఫ్ట్ గా తిరిగిస్తాడు. అంతేకాకుండా అదే రోజు ఆమెకు ప్రపోజ్ కూడా చేస్తాడు. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత రోజు ఆ ఊర్లో ఉండే మంత్రగాళ్లు ప్రెసిడెంట్ గారిని కలిసి ఆ ఊర్లో పంచాయతీ పెడతారు. ఆ పంచాయతీలో వీళ్ళు ముగ్గురు మోసగాళ్ళని వీళ్ళని వెంటనే ఈ ఊరు నుంచి పంపించేయాలని అంటారు. అయితే ఆ ఊరు ప్రజలు మాత్రం ఆ మాంత్రికులు చెప్పే మాటల్ని నమ్మరు. వాళ్ళ వల్ల ఎవరూ నష్టపోలేదని, వాళ్ళు ఈ ఊర్లో ఉండడం వల్ల అందరికీ లాభమే తప్ప నష్టం అనేది లేదని, వాళ్ళు ఈ ఊరు విడిచి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని అంటారు. ఊరి జనం అంతా ఆ ముగ్గురికి మద్దతు తెలపడంతో ఆ మంత్రకాలలో ఒకరు ఇలా అంటారు. సరే అయితే మీరు వీళ్ళని అంతగా నమ్ముతున్నారు కదా, వీళ్ళు నిజంగా అంత గొప్పవాళ్లే అయితే ఓ పని చేయమనండి. మనందరికీ తెలుసు ఈ ఊరు చివరి మహల్లో దెయ్యం ఉందని. అంతేకాకుండా ఆ మహల్లో కోట్లు విలువ చేసే నిధి కూడా ఉందని. వీళ్ళు మగాళ్ళైతే వెళ్లి ఆ మహల్లో నిధిని తీసుకురమ్మని చెప్పండి. వీళ్ళు గాని ఆ నిధిని తెస్తే వీళ్ళే గొప్ప అని ఒప్పుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను అంటాడు. కోట్లు విలువ చేసే నిధి ఆ మహల్లో ఉందని తెలియగానే ఆ ముగ్గురు స్నేహితులు ఆశపడతారు. ఈ మహల్లో నిధి ఉందన్న విషయం ఎన్నాళ్ళు మనం ఎలా మిస్ అయ్యాం అబ్బా అంటూ వాళ్ళు గొనుక్కుంటారు. ప్రెసిడెంట్ గారి వైపు చూస్తూ మేము ఈ ఛాలెంజ్ కి ఒప్పుకోవాలంటే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అంటారు. తన మొదటి కండిషన్ ని క్రిష్ చెప్తాడు. మేము గాని ఆ మహల్ నుండి నిధి గాని తీసుకొని వస్తే ప్రెసిడెంట్ గారి కూతురితో తనకిచ్చి పెళ్లి చేయాలి అని అంటాడు. రెండవ కండిషన్ కోట నుండి నిధిని తెస్తే ఆ నిధిలో 50% వాళ్ళకే ఇవ్వాలి. అలాగే కోటను కూడా వీళ్ళే ఉంచుకుంటారు. మూడో కండిషన్ ఆ మహల్ నుండి నిధిని గాని వీళ్ళు తీసుకొస్తే ఆ మంత్రగాడికి గుండు కొట్టించి ఈ ఊరు నుండి పంపించేయాలి. ఈ మూడు కండిషన్ కి ప్రెసిడెంట్ గారు కూడా ఒప్పుకుంటారు. అందరూ ఒప్పుకోవడంతో ఆ మహల్ నుండి నిధిని తేవడం కోసం ఆ ముగ్గురు స్నేహితులు ఆ మహల్ కి వెళ్ళడానికి సిద్ధపడతారు. ఆ ముగ్గురు స్నేహితులు ఆ మహల్లోనికి వెళ్తారు. నిధి ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఆ మహల్లోని అన్ని మూలలు వెతుకుతారు. వారికి 2 తాళం చెవులు
దొరుకుతాయి. వాటితో ఓ చోట సీక్రెట్ గా ఉన్న గది తలుపులు తెరుస్తారు. కానీ అక్కడ ఇంకో తలుపు ఉంటుంది. దానిని తెరవాలంటే ఇంకో తాళం చెవి కావాలి. దానికోసం మళ్ళీ వెతకడం మొదలు పెడతారు. మహల్లా తలో దిక్కుకు వెళ్లి వెతుకుతారు. వినయ్ మాధవలను చూసి దెయ్యం వారిద్దరిని బాగా కొట్టి తరుముతుంది. వారి కేకలు విని అక్కడికి క్రిష్ పరిగెట్టుకుంటూ వస్తాడు. క్రిష్ను చూడగానే ఆ దెయ్యం అలాగే ఉండిపోతుంది. తేరిపార క్రిష్నే చూస్తుంది. ఆప్యాయంగా క్రిష్ బుగ్గ మీద చెయ్యి వేసి నిమురుతుంది. అలాగే క్రిష్ను తన గదిలోకి తీసుకెళ్లి అతని ముందు నాట్యం చేస్తుంది. వినయ్ మాధవులకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాగే క్రిష్ పక్కకు వెళ్లి నిల్చుండిపోతారు. ఆ దెయ్యం చేస్తున్న నాట్యాన్ని చూస్తూ ఉండిపోతారు. నాట్యం అవగానే ఆ ముగ్గురు క్లాప్స్ కొడతారు. దెయ్యం తలదించుకుని అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ గదిలోనే మన వాళ్ళకి మూడో తాళం చెవి కూడా దొరుకుతుంది. వినయ్ మాధవులను తరిమి కొట్టిన దెయ్యం కృష్ణి చూడగానే ఎందుకు అలా బిహేవ్ చేసిందో వారికి అర్థం కాదు. మూడవ తాళంతో ఆ గది తలుపులు తెరుస్తారు. అక్కడే వారికి ఓ పుస్తకం దొరుకుతుంది. అది ఈ దెయ్యం రాసుకున్న డైరీ. అందులో ఇలా ఉంటుంది: నేను కేరళలోని ఓ గొప్ప మహారాజు గారి ఒక్కగానొక్క కుమారుడను. నాకు రాజ్యపాలన కంటే కూచిపూడి నాట్యం చేయడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అంతేకాకుండా ఆడవారిలా చీరలు కట్టుకోవడం, అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నేను సహజంగానే అంతే. అందులో నా తప్పేమీ లేదు. కానీ మా నాన్నగారికి నన్ను చూస్తే అసహ్యించుకునేవారు. వారికి నా ప్రవర్తన అస్సలు నచ్చేది కాదు. రాజ్యంలో నాట్యాన్ని నిషేధించారు. నాకు బలవంతంగా కలరీ విద్య నేర్పించడానికి మనోహరుడు అనే శిక్షకుణ్ణి నియమించారు. అతను నాకు యుద్ధ విద్యల కన్నా నాట్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ అని తెలుసుకొని నాకు నాట్యం చేయడానికి సహకరించాడు. అలా మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కారణం మనోహరుడు కూడా సహజంగా నాలాంటి వాడే. నేనంటే ఇష్టం అన్నాడు. తనకంటే బాగా నన్నెవరూ అర్థం చేసుకోలేరని నాకు అప్పుడు అనిపించింది. నేను కూడా అతన్ని ఇష్టపడ్డాను. ఈ విషయం తెలుసుకున్న మా నాన్నగారు మమ్మల్ని చంపేయమని అక్కడున్న సైన్యానికి ఆజ్ఞాపించారు. మేము బ్రతకడానికి కావలసిన బంగారము, నాణాలు తీసుకొని దూరంగా ఇక్కడికి వచ్చి ఈ భవంతిలో స్థిరపడ్డాము. చాలా కాలం మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఓ రోజు మదనుడు పక్క రాజ్యానికి వెళ్లి ఓ ముఖ్యమైన పని చూసుకొని వస్తానని నాతో చెప్పాడు. తను వచ్చే వరకు ఈ భవంతి గడప దాటి బయటకు రావద్దని నా చేత ప్రమాణం చేయించుకున్నాడు అని ఆ పుస్తకంలో రాసి ఉంటుంది. మిగతా స్టోరీ ఏమై ఉంటుందో అని అది తెలుసుకోవడం కోసం ఆ ముగ్గురు స్నేహితులు ఆ గది మొత్తం వెతుకుతారు. ఆ గదిలో గోడకి ఒక పెద్ద ఫోటో పెట్టి ఉంటుంది. అందులో మనోహరుడు అచ్చం కృష్ లానే ఉంటాడు. అప్పుడు వారికి అర్థమవుతుంది ఆ దెయ్యం కృష్ ని చూడగానే ఎందుకు నాట్యం చేసిందో అనేది. ఆ తర్వాత కథ ఏం జరిగి ఉంటుందో తెలుసుకోవాలంటే ఆ దెయ్యంతో మాట్లాడాలి అనే నిర్ణయానికి వారు వస్తారు. క్రిష్ మనోహరుడిలా గెటప్ వేసుకుని ఆ దెయ్యం ఉండే రూమ్ కి వెళ్తాడు. క్రిష్ ని ఆ గెటప్ లో చూసిన ఆ దెయ్యం అతన్ని మనోహరుడే అనుకుంటుంది. చాలాసేపు వాళ్ళిద్దరూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటారు. కొంతసేపు అయ్యాక క్రిష్ ఆ గది నుండి బయటికి వస్తాడు. అలా బయటకు వచ్చిన క్రిష్ తన ఫ్రెండ్స్ తో ఇలా అంటాడు: నిజంగా వీళ్ళు ఎంత గొప్ప ప్రేమరా. మనోహరుడు మనం పెళ్లి చేసుకుందాం, ఏర్పాట్లన్నీ చూడు, ఇంతలో నేను పక్క రాజ్యానికి వెళ్లి వస్తాను అని తినతో అన్నాడు. అలా పక్క రాజ్యానికి వెళ్తున్న అతనిపై రాజుగారి సైన్యం దాడి చేసింది. వాళ్ళని రాకుమారుడు దాకా రానివ్వకుండా మనోహరుడు వారితో పోరాడి అందరినీ చంపేశాడు. కానీ ఆ పోరాటంలో తను కూడా ప్రాణాలు కోల్పోయాడు. మనోహరుడు చనిపోయిన విషయాన్ని ఎంతమంది వచ్చి చెప్పినా తిను మాత్రం నమ్మలేదురా. నా మనోహరుడు నాకు ప్రమాణం చేశాడు, నా కోసం తిరిగి వస్తాడు అని ఎదురు చూసి చూసి ఆఖరికి పిచ్చిదైపోయిందిరా. అలాగే నాట్యం చేస్తూ చేస్తూ ఆఖరికి ప్రాణాలు కూడా విడిచింది. వీళ్ళది ఎంత గొప్ప ప్రేమో కదా. మనోహరుడికి ఇచ్చిన మాట కోసం ఇన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. నేను తనను పెళ్లి చేసుకుంటాను. అప్పుడే ఆ దెయ్యానికి ఆత్మశాంతి కలుగుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న మదన్, విజయ్లు ముందు కొంత ఆశ్చర్యపోయినా తరువాత అతను చెప్పిన మాటలు కరెక్టే అనిపిస్తుంది. వీరిద్దరికీ పెళ్లి చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటారు. అంతేకాకుండా ఊర్లో వాళ్ళని కూడా ఒప్పించి ఊరందరినీ ఆ పెళ్లికి రమ్మని అడుగుతారు. ఊరి జనం కూడా క్రిష్ చెప్పిన మాటలకి చాలా ఎమోషనల్ అవుతారు. వారే దగ్గరుండి ఆ దెయ్యానికి కృష్ణిచ్చి పెళ్లి చేస్తారు. ఆ దెయ్యం మెడలో ఎప్పుడైతే తాలిబొట్టు పడుతుందో ఆమె ఆనందానికి ఇంకా అవధులుండవు. చాలా సంతోషిస్తుంది. అలాగే ఆ తాలిబొట్టుని చూసుకుంటూ అలా గాలిలో కలిసిపోతుంది. దెయ్యం మాయమైన కొంతసేపటికి ఆ మాల్లో నిధి బయటపడుతుంది. ఆ నిధిని చూసి ఊరి జనం అంతా చాలా సంతోషిస్తారు. తరువాత ఆ ఊరి ప్రెసిడెంట్ గారి కూతురుతో క్రిష్ కి అదే మహల్లో పెళ్లి జరుగుతుంది.